హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒకే రకం పిండితోటి హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ, అలాగే స్పాంజ్ లాంటి దోశ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. పిల్లలైతేనేమో కొంతమంది క్రిస్పీ దోశలు ఇష్టపడుతూ ఉంటారు, పిల్లలందరూ కూడా. అలాగే పెద్దవాళ్ళు అయితే కొంచెం క్రిస్పీ దోశ కన్నా కూడా స్పాంజ్ దోశలు లాంటివి ఇష్టపడతారు. అందుకే ఒకే పిండితోటి 2 దోశలు ఎలా వేయాలో వీడియోలో చూడండి. బాగా చిన్నపిల్లలకు పెట్టాలన్నా కూడా ఈ స్పాంజ్ దోశలు చాలా బాగుంటాయి. అలాగే పెద్దవాళ్ళు తినడానికి కూడా చూడండి ఎంత మెత్తగా దూదుల్లాగా వస్తాయన్నమాట. మనం సోడా కూడా వేయలేదు, అంత సాఫ్ట్గా ఉంటాయి స్పాంజ్ లాగా. మరి తయారీ విధానంలోకి వెళ్దామా? వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం పప్పు నానబెట్టుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక 4 కప్పుల వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. కొత్త బియ్యం లేదా దోశల బియ్యం అంటారు, అవన్నీ వేసుకోవచ్చు. అదే సోనా మసూర్ బియ్యం అయితే కనుక మనకి దోశలకి అంత బాగుండవు. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు మెంతులు, ఇవన్నీ వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అదే కొత్త బియ్యం, రేషన్ బియ్యం ఎందుకంటే కనుక మనకి జిగురు ఉంటుంది, బాగాను గమ్ములా ఉంటుంది అన్నమాట. అందుకు దోశలు మనకి బాగా వస్తాయి, ఎంత పలుచగా కావాలంటే అంత బాగా వస్తాయి. తర్వాత మనం బియ్యం అన్ని తీసుకున్న కప్పుతోటే ఒక అరకప్పు వరకు అటుకులు వేసుకుని నానబెట్టుకోవాలి. అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని నానబెట్టుకోవాలి, డస్ట్ ఉంటుంది కాబట్టి. ఒక 5-6 గంటలు నానబెట్టేసుకుంటే కనుక చూడండి, ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని ఎన్ని ఆయిల్ అయితే ఎన్ని ఆయిల్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. అటుకులు కూడా కలిపేసుకుని, రేషన్ బియ్యం లేకపోతే కనుక మామూలు వేసుకున్నా కూడా క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు 4 కప్పులు వేసాం కదా, 3.5 కప్పులే వేసుకోవాలి ఆ బియ్యం వేసుకుంటే కనుక. సేమ్ మెజర్స్ ఇలా చేస్తే కనుక దోశలు మనకి కావాల్సినట్టుగా వస్తాయి. లేదా మీకు క్వాంటిటీ ఇంకా తక్కువ కావాలంటే కనుక 2 కప్పులు తీసుకుంటే కనుక 2 కప్పులు తీసుకుంటే అరకప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. మెంతులు కొద్దిగా తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అలాగే అటుకులు కూడా ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది, క్వాంటిటీ తక్కువ కావాలంటే కనుక. ఇవి ఇప్పుడు మనం మూత కూడా ఇలా తిరగేసి పెట్టేసుకుని ఒక 8 గంటలు పెరిమెంట్ చేసుకుందాము. చూడండి, మనకి మార్నింగ్కి బాగా పెరిమెంట్ అయిపోతుంది. మనం నైట్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మధ్యాహ్నం నానబెట్టుకోవాలి. మనం 12-11 నానబెట్టేసుకుంటే మనకు సాయంత్రానికి పప్పు నానిపోతుంది. సాయంత్రం గ్రైండ్ చేసుకుంటే కనుక నైట్ మనకి మార్నింగ్కి పిండి బాగా పెర్మెంటేషన్ బాగా అవుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. లోతుగా ఉండి గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నె కొంచెం చిన్నదవునందుకు పిండి అంతా బాగా పైకి వచ్చేసింది. చూడండి, మనకి పిండి ఎంత కావాలో అంత పిండి తీసుకుని మిగతా పిండి పక్కన పెట్టేసుకుందాము. మొత్తం పిండిలో అంతా ఉప్పు కలపకూడదు. మనకి దోశలకి రోజుకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకుని దానిలోనే కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ కలుపుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ఏమేమి వేసానో కరెక్ట్గా తెలుస్తుంది మీకు ప్రాసెస్ అనేది. దీనిలో ముందు ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో చూడండి 1 టీ స్పూన్కి తక్కువగా పంచదార వేసుకోవాలి. పంచదార వేస్తే తీయగా ఉంటాయి ఏమనుకోకండి, ఏమి తీయగా ఉండవు. మనం వేసేది టీ స్పూన్కి తక్కువ, ఈ పిండికి అయితే అంత సరిపోతుంది. ఈ పిండి వచ్చేసి మనకి బాగా పెద్ద సైజు దోశలు అయితే కనుక మనకి 6-7 దోశలు అవుతుంది. ఈ క్వాంటిటీకి ఇంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట పంచదార. ఇప్పుడైతే పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. టమాటా ఉల్లి చట్నీ. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా చట్నీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రోజు తినే చట్నీ లేకుండా కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలు సగం మెత్తబడిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. అదే కొంచెం పెద్ద సైజు అయితే 2 వేసుకోండి. తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలన్నమాట. మంటని మీడియంలో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని, రోజు ఒకే రకం చట్నీ అనే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం ముక్క పెద్దపడిపోయే వరకు వేయించేసుకుని తర్వాత మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. సాల్ట్ వేసేసుకుని, తగినంత సాల్ట్ వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుందాము. మనం టమాటాలు వేపిన పాన్లోనే కొంచెం నూనె వేసుకుని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 2, అలాగే కొద్దిగా జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకుని చట్నీ వేసేసుకుందాం. ఆ వేడికి వేసుకుంటే కనుక కలిసిపోతుంది బాగా, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అన్నమాట. ఆ తాలింపు ఫ్లేవర్ అంతా బాగుంటుంది. మనకు చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దోశలు వేసుకుందాము. చూడండి, దోశ క్రిస్పీగా రావడానికి సీక్రెట్ ఏంటంటే కనుక చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడే వేసుకోవాలి, ముందు వేయకూడదు. అప్పుడు ఎక్కువ పిండి నాంది కాబట్టి మనకి దోశ క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము, ఇదే సీక్రెట్ క్రిస్పీగా రావడానికి. అలాగే పంచదార అయితే మనకి మంచి కలర్ వస్తుంది. మరి క్రిస్పీ దోశకి సీక్రెట్ ఏంటో చూసారు కదా, మరి ఇలా ట్రై చేయండి.
ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని ఒకసారి నీళ్ళు చిలకరించుకోవాలి. ముందే ఆయిల్ వేయకూడదు. తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ పెట్టి తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత పిండి వేసేసుకోవాలి. నూనె వేయకూడదు. ముందు మంటని సిమ్లోనే ఉంచేసుకుని దోశ వేసేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోవచ్చు. చూడండి ఎంత పలచగా అయినా వస్తుంది. ఒక 2 గంటల పిండికి పెద్ద దోశ అవుతుంది మనకి. చూసారు కదా ఎంత పలచగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చుట్టూ కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలోకి మార్చుకోవాలి. సిమ్లో ఉంచకూడదు. మంటని మీడియంలో పెట్టేసుకుని దోశ ప్యాన్కి మొత్తం అంత మంట అంతా తగిలేటట్టు కొంచెం అటు ఇటు పెట్టుకోవాలన్నమాట. దోశ అంతా బాగా ఒకటే కలర్లో ఉంటుంది. అప్పుడు చూడండి పైన అంతా మొత్తం ఇంకా రెండో వైపు తిరగక్కర్లొద్దు మనకి. క్రిస్పీ దోశకి బాగా వేగిపోయినట్టు అయిపోయింది కదా. హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా క్రిస్పీ దోశలు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఇప్పుడు స్పాంజ్ దోశలు ఎలా వేయాలో చూద్దామా. మిగతా పిండి ఉంది కదా, మిగతా పిండిలో ఇప్పుడు ఉప్పు కలుపుకుందాము. లేదా సగం పిండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఎంత పిండి కావాలో అంత పిండిలో అయినా కలుపుకోవచ్చు. ఉప్పు వేసేసుకున్నాక ఇంకా ఏమి వేయక్కర్లేదు. దీనిలో ఇంకా వాటర్ కూడా వేయక్కర్లేదు. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకుని సేమ్ ప్రాసెస్ నీళ్ళు చిలకరించేసి తుడిచేసుకున్న తర్వాత దీనికి కూడా ఆయిల్ ఏమి వేయకూడదు ముందు. కాదు బాగా పలచగా స్ప్రెడ్ చేయకుండా చూడండి కొంచెం లైట్గా కొంచెం మందంగా వేసుకోవాలి. మరీ మందంగా కాదు. చూడండి ఈ విధంగా వేసుకుంటే పలచగానే ఉంటుంది. అంటే క్రిస్పీ దోశ అంతా పలచగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనకి మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి హోల్స్ మనకి సోడా వేస్తే మనకి ఎలా పొంగి హోల్స్ వస్తాయో అలా వస్తుంది స్పాంజ్ లాగా. ఇది రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. మనం సోడా కానీ పెరుగు కానీ ఏమీ వాడలేదు. అయినా కూడా మనకి స్పాంజ్లా మెత్తగా ఉండే దోశలు రెడీ అవుతాయి. పిండిని కనుక మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక పిండిని ఒకసారి ఇలా తయారు చేసేసుకుని ఒకరోజు క్రిస్పీ దోశలు, ఒకరోజు ఏమో స్పాంజ్ దోశలు వేసుకోవచ్చు. చూసారు కదా మరి క్రిస్పీ దోశ హోటల్ స్టైల్లో సేమ్ ఎలా ఉంటుందో అలాగే స్పాంజ్ దోశలు కూడా. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.